మీకు ఇప్ నచ్చిన స్వాతంత్ర సమరయోధుడు ఎవరు సార్? మాకు నచ్చిన స్వాతంత్ర సమరయోధుడు అంటే హ్మ్. సుభాష్ చంద్రబోస్. ఓకే. మీరు ఆహ్, అభిమానించే రాజకీయ నాయకుడు? మేము అభిమానించే ప్రస్తుత నాయకులలో నరేంద్ర మోడీ, హ్మ్. ఆ తర్వాత ప్రతిపక్షాలల్ల హ్మ్. కేసీఆర్. ఓకే. కేసీఆర్ సరే డాబ్ గురించి చెప్పండి. ట్యాప్ అనేది ఏందంటే, మేము ఆ రోజులల్లా ఏపీ ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ అని ఏపీ ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ పెట్టినాం. హ్మ్. అందరి సంస్థది. హ్మ్. తర్వాత నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ అని 1980లో మ మ 70 ఆల్ ఇండియా లెవెల్‌లో నేను హ్మ్. నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌నైనా, హ్మ్. వైస్ ప్రెసిడెంట్ అయినా. హ్మ్. ఆ తర్వాత కొద్ది కాలం ఊకున్నా. హ్మ్. ఎప్పుడైతే మా శ్రీమతి ఇక్కడికి ఇంటిగ్రేటెడ్ టీచర్‌గా వచ్చిందో, హ్మ్. అప్పుడు డెవలప్‌మెంట్ అండ్ వెల్‌ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ది బ్లైండ్ ఏర్పాటు చేసి, హ్మ్. ఒక హాస్టల్ స్థాపించినాం. హాస్టల్ తీసేసి స్కూల్ పెట్టినాం. హ్మ్. అది డ్యాబ్ ఇప్పుడు ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ది అనుబంధంగా పనిచేస్తుంది. నడుస్తుందా సార్? హ్మ్. దానికి నేను ఉపాధ్యక్షుడిని. ఆ! ఇప్పుడు నల్గొండ ఆస్తి అంతా అమ్మి ఆ! ఇక్కడ 2 ఆఫీసులున్నాయి. బషీర్బాగ్‌లో ఏఐసీబీ ఆఫీస్ ఉంది. హ్మ్. డ్యాబ్ ఆఫీస్ ఉంది. హ్మ్. అయితే ఇప్పుడు నేను నల్గొండల ఆస్తి అంతా అమ్మి ఇక్కడ 33 దేశ విదేశాలకొచ్చే బ్లైండ్ మొత్తానికి షట్టర్ కల్పిద్దామని నా ఉద్దేశ్యం. హ్మ్. కానీ గవర్నమెంట్ ఏం చేసింది? హ్మ్. ఆస్తి గుంజుకుందామనే క్రమంలో మేము కొనుక్కున్నదని రుజువు చేసుకున్నా. హ్మ్. లేకపోతే ఎన్నో సంస్థలున్నాయి. అవును. కుల సంఘాలున్నాయి. హ్మ్. అట్లా కొంతమంది ఏమంటారు, "మీకెందుకు బ్లైండ్ సంఘం" అంటారు. హ్మ్. నేను అడిగాను, "మరి మీకు రెడ్డి సంఘం ఎందుకు? వెలమ హ్మ్. సంఘం ఎందుకు? హ్మ్. మున్నూరు కాపు సంఘాలెందుకయ్యా? హ్మ్. ఆర్య సమాజ్‌లు ఎందుకయ్యా మీకు" అని అడిగిన. హ్మ్. అది డ్యాబ్ యొక్క అసిస్‌తో ఇప్పుడు స్కూల్ పోయింది. హ్మ్. ఇప్పుడు కేశవ మెమోరియల్ సంస్థ ఉంది. అవును. 100 ఇన్‌స్టిట్యూట్స్ నడుపుతదది. అవును. 10 ఇన్‌స్టిట్యూట్స్ తీసేసిండ్రు. హ్మ్. మిగతా 95 ఉంటాయి గదా! ఉంటాయి. అంతేనా కదా! హ్మ్. కాబట్టి అట్లా అది డ్యాబ్ అంటే ఆ! డెవలప్‌మెంట్ అండ్ వెల్‌ఫేర్ నేను స్థాపించిన సంస్థ అది. ఆ!